సో హాయ్. సో ఫస్ట్ ఒక 1 మినిట్ చూడండి మీరు వీడియో. ఓకే, 1 మినిట్ ఎందుకంటే నేను సిలబస్ ఎంత ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇఫ్ యూ నీడ్ దిస్ వీడియో యూ కెన్ వాచ్ ఆర్ యూ కెన్ స్కిప్ దట్. జస్ట్ 1 మినిట్ చూడండి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ కూడా నేను అందుకే అసలు సిలబస్ ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు ఎందుకు తెలుసుకోవాలి సిలబస్. యూ నీడ్ ఏ పర్పస్, రైట్? సో ఫస్ట్ ఎందుకంటే సిలబస్, కమాన్, బ్యాంక్ ఎగ్జామ్ ఈజ్ లైక్ చెస్. సో ఫస్ట్ బ్యాంక్ ఎగ్జామ్ అనేది చెస్. మీరు అర్థం చేసుకోవాలి. అందులో స్ట్రాటజీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఓకే, సో స్ట్రాటజీ పేషెన్స్ ఉంటే ఈజీగా మీరు విన్ అవుతారు అనమాట. బట్ ఆ స్ట్రాటజీ మీరు ఫామ్ చేయాలంటే ఏంది, ఫస్ట్ మీకు రూల్స్ తెలియాలి కదా. ఆ రూల్సే సిలబస్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఇది లాస్ట్, 30% ఆఫ్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ సిలబస్. సపోజ్ మీరు ఒక 10 ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అవుతారు అనుకో, ఆ 10 మెంబర్స్ మీరు సిలబస్ అడగండి, అందులో డెఫినెట్లీ మోర్ దెన్ 30%కి సిలబస్ తెలియదు. ఇట్ మీన్స్ దే డోంట్ హ్యావ్ క్లారిటీ అనమాట. సో నాకు అదొచ్చు ఇదొచ్చు, సో క్లారిటీ ఉండాలి. ఇప్పుడని గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్తా సిలబస్ ఇంపార్టెంట్. సిలబస్ లీడ్స్ టు క్లారిటీ. నాకు 70% వచ్చు సిలబస్, 80% వచ్చు. క్లారిటీ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ విల్ గెట్ కాన్ఫిడెన్స్. యునో, కాన్ఫిడెన్స్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ ఎగ్జామ్లో. కాన్ఫిడెన్స్ లేనిది మీరు ఎగ్జామ్ క్రాక్ చేయలేరు కదా. సో కాన్ఫిడెన్స్ త్రూ నీకు బ్యాంక్ ఎగ్జామ్ ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ మీకు సిలబస్ క్లారిటీ ఉండాలి. అందుకే మీరు ఒక షీట్ తీసుకోండి, సిలబస్ షీట్ తీసుకొని మీ ముందే పేజ్ చేసుకోండి. టాపిక్ అయిపోగానే కట్ చేసేయండి దాన్ని. అట్లా 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 కట్ చేస్తే ఎంత వచ్చు ఎంత రాదు అనే సిలబస్ ఆ క్లారిటీ ఉంటుంది చూసారా. టేక్స్ యువర్ లాంగ్ వే అనమాట. డిమోటివేట్ అవ్వరు మీరు. చూసినప్పుడల్లా ఓకే నేను ఇంత కంప్లీట్ చేసిన, ఇంత కంప్లీట్ చేయాలి. సో యూ విల్ హ్యావ్ ఎ క్లారిటీ అండ్ క్లారిటీ లీడ్స్ టు కాన్ఫిడెన్స్. ఓకే, సో 1 మినిట్ అయిపోయింది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్ ఇట్. సో వీడియో మెయిన్గా నేను 3 పార్ట్స్ చేసిన, ఎందుకంటే ఫుల్ పార్ట్ చేస్తే అది 40-45 మినిట్స్ అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ పోద్ది చూడాలని. అందుకే 10 to 15 మినిట్స్ చేసిన. స్కిప్ చేయకండి. ఫాస్ట్ చూడాలంటే 1.5x మోడ్ యూజ్ చేయండి, కానీ స్కిప్ చేయకండి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ అయిపోయింది, వై సిలబస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫరెంట్ ఎగ్జామ్ డిఫరెంట్ సిలబస్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో బేసిక్గా నేను పియూ అండ్ క్లర్క్ చెప్తాను. ఫస్ట్ ఆబ్వియస్లీ ప్రిలిమ్స్, మెయిన్స్. ప్రిలిమ్స్లో మెయిన్ ఏముంటుంది, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్. మెయిన్స్లో ఏముంటుంది, సేమ్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్. అయితే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి 2 మాత్రమే ఉంటుంది. ఆర్ఆర్బి పియూ అండ్ క్లర్క్కి ఇంగ్లీష్ ఉండదు. ఇంగ్లీష్ ఐబిపిఎస్, ఎస్బిఐ ఎగ్జామ్స్ ఉంటుంది. మెయిన్స్లో కంప్యూటర్ ఉందా, కంప్యూటర్ మళ్ళీ ఓన్లీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ఉంటుంది. సో అన్ని ఎగ్జామ్స్ సిలబస్ సేమ్ ఉంటుంది, సబ్జెక్ట్స్ వేరీ అవుతాయి. అంటే ఇప్పుడు క్వాంట్ సిలబస్ సేమ్ ఆర్ఆర్బికి ఐబిపిఎస్కి, రీజనింగ్ సిలబస్ వేరు. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదనమాట. ఇది బ్యాంక్ ఎగ్జామ్కే కాదు, బ్యాంక్ ఎగ్జామ్, ఎల్ఐసి, ఆర్బిఐ. సో మీరు ఒక్క సిలబస్ చదివారంటే 9 to 10 ఎగ్జామ్స్ కవర్ చేయొచ్చు. అదే బ్యాంక్ ఎగ్జామ్ బెనిఫిట్. సో మీరు ఒక్కసారి సిలబస్ కంప్లీట్ చేసారంటే ఓన్లీ ప్రాక్టీస్ మాత్రమే ఉంటుంది. అదే దీని బెనిఫిట్. అండ్ ఎవ్రీ ఇయర్ ఇది స్టేట్ గవర్నమెంట్ లాగా కాదు, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా రొటేషనల్ మోడ్లో వాడుతుంది. సో అందుకని చెప్పి ఈ సిలబస్ బెనిఫిట్. సో ఫస్ట్ నేను ఈ వీడియోలో ఓన్లీ రీజనింగ్ సిలబస్ చెప్తాను, నెక్స్ట్ వీడియోలో ఈ 2 చెప్పేస్తా. సో ఫస్ట్ రీజనింగ్ సిలబస్. సో ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ 2 సిలబస్ చూద్దాం. ఓకే, రీజనింగ్ సిలబస్ మొత్తం, ప్రిలిమ్స్, మెయిన్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది వచ్చేసి ప్రిలిమ్స్ సిలబస్. ఓకే, సో నెక్స్ట్ ఈ బాటమ్ 3 టాపిక్స్తో కలిపి మెయిన్స్ సిలబస్. ఓకే, సో ఫస్ట్ ఉంది ఏదైతే ఉందో అది ప్రిలిమ్స్ సిలబస్, బాటమ్ ఉన్న 3 టాపిక్స్ కూడా యాడ్ చేస్తే అది మెయిన్స్ సిలబస్ అనమాట. రీజనింగ్ ఇంకోటి ఉంటుంది, వర్బల్ రీజనింగ్.
సీటింగ్ అండ్ అరేంజ్మెంట్స్, పజిల్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. వర్బల్ రీజనింగ్ అంటారు దీన్ని. వర్బల్ రీజనింగ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఎందుకు చెప్తున్నా అనేది నేను స్ట్రాటజీ వీడియో చేస్తాను నెక్స్ట్. ఓన్లీ రీజనింగ్కి సంబంధించింది. రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ అన్నిటికీ సపరేట్ చేస్తాం. సో అప్పుడు మీకు తెలుస్తుంది వర్బల్ రీజనింగ్ అని ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేసిన అని చెప్పి. సో బ్యాంక్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి తెలుస్తుంది. సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ 20 to 25 మార్క్స్ అండ్ మిగిలిన టాపిక్స్ 10 to 15 మార్క్స్. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఓన్లీ ఇది ఒక్కటి చదివితే కదా చాలా అని డౌట్ వస్తుంది. సీరియస్ ఉన్న ప్రతి కూడా చదువుతాడు, రైట్? సీరియస్ ఉన్నోడు పక్క ఇంపార్టెంట్ చదువుతాడు కదా. మరి ఈ టాపిక్స్ చదివిన వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారు. ఇది 10% ఆఫ్ స్టూడెంట్స్ చదువుతారు. ఓకే, సో 10% ఉన్న వాళ్ళు ఇది చదువుతారు. 100%లో సీరియస్ ఉంటారు 10%. ఆ 1 to 2% జాబ్ వచ్చినోడు ఈ టాపిక్స్ కూడా చదువుతాడు. సో మీరు కాంపిటీషన్లు ఉండాలి అంటే ఈ రిమైనింగ్ టాపిక్స్ కూడా చదవాలి. నెక్స్ట్ మెయిన్స్ సిలబస్. డేటా సఫిషియన్సీ అంటే బార్ డయాగ్రామ్స్ ఇస్తాడు. బార్ డయాగ్రామ్స్ ఇచ్చి చార్ట్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అంటే పారాగ్రాఫ్ ఇస్తారు. పారాగ్రాఫ్ ఇచ్చి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ ఇచ్చి స్టేట్మెంట్ 1 వ్యాలిడా, స్టేట్మెంట్ 2 వ్యాలిడా, అజంప్షన్స్ వ్యాలిడా అని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో ఇది మెయిన్స్ సిలబస్. మెయిన్స్ అంటే దీంతో పాటు యాడ్ ఆన్ సిలబస్. ఇది ప్రిలిమ్స్ సిలబస్. మరి ఇక్కడ నుండి ప్రిపేర్ అవ్వాలి, టాప్ నుండా బాటమ్ నుండా అంటే బాటమ్ నుండి ప్రిపేర్ అవ్వండి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుండి. ఎందుకు? ఫస్ట్ ఈజీది ప్రిపేర్ అయ్యి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జామ్ ఏ విధంగా అడుగుతుందని తెలిసినాక అప్పుడు చేయండి. స్టార్టింగ్ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్ చేయకండి, చాలా టఫ్ ఉంటుంది అది వీటితో కంపేర్ చేస్తే. దానికి కొంచెం టైం కావాలి, టఫ్ అని కాదు, టైం అండ్ ప్రాక్టీస్ కావాలి. సో గో ఫ్రమ్ బాటమ్, ఈజీ ఉన్నది. నేను అందుకే బాటమ్ నుండి ఆర్గనైజ్డ్ వేలో పెట్టిన. సో బాటమ్ నుండి ప్రిపేర్ అయింది. సో రీజనింగ్ సిలబస్ అయిపోయింది. నెక్స్ట్ క్వాంట్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఇఫ్ యూ లవ్ అవర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.